వరంగల్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఫర్హాద్ ఆమె ఇద్దరు కుమార్తెల మృతి కేసులో అసలు నిజాలు బయటపడ్డాయి. అది ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్తో జరిగిన ఘోర హత్య అని పోలీసులు తేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భర్త అజరుద్దీన్తో పాటు మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 1వ తేదీన నిందితుడు అజారుద్దీన్ తన భార్య ఫర్హాద్ కుమార్తెలు ఆయేషా, ఉమేరాను ఒక పథకం ప్రకారం స్విమ్మింగ్ పూల్కు తీసుకెళ్లాడు. అక్కడ వాళ్ళను నీటిలో ముంచి అతి క్రూరంగా హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. కేవలం ఆడపిల్లలు పుడుతున్నారు అనే కారణంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. అజారుద్దీన్ కిరాతకం ఇక్కడితో ఆగలేదు. గతంలోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియడంతో 2021లో ఒకసారి, 2022లో మరోసారి భార్యకు బలవంతంగా అబార్షన్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అజారుద్దీన్కు సహకరించిన కుటుంబ సభ్యులు, లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారు కలిపి మొత్తం 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేసిన ఇద్దరు మహిళా డాక్టర్లు బాల్నే పూర్ణిమ, రవళిల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ట్రిపుల్ మర్డర్ ఇది. దాని లేడీ కూడా ప్రెగ్నెంట్ ఉండే. సో ఒక రకంగా 4 లైఫ్స్ అట్లా మనం అనుకోవచ్చు. సో ఆ కేసు సంబంధించి సో ఆ కేసులో బేసికలీ ఏమైంది, నా డిసీజ్ లేడీ వాళ్ళ భర్త మొహమ్మద్ అజరుద్దీన్ ఉన్నాడు. ఇతను గా గుర్తించడం జరిగింది. వీళ్ళ పెళ్లి 2016లో జరిగింది. దాని తర్వాత ఇద్దరు పాపలు కూడా వీళ్ళకి పుట్టారు. సో పాపాలు పుట్టిన తర్వాత మళ్ళీ కూడా 2 టైమ్స్ ప్రెగ్నెంట్ అయింది. 2021 అట్లాగే 2022లో కూడా. సో ఆ 2 టైమ్స్ కూడా వీళ్ళు ఇది ఆల్రెడీ ఇద్దరు పాపాలు ఉన్నారు కాబట్టి సో మళ్ళీ అది సెక్స్ డిటర్మినేషన్ చేయించుకొని అది ఫీమేల్ ఫీటిసైడ్ అది చేశారు. సో అప్పుడు వాళ్ళకి 2 సందర్భాల్లో కూడా వాళ్ళకి సాయం చేసిన వాళ్ళ వ్యక్తులు సట్ల రాజు అని, ఇతనికి అక్కడే పున్నోలు విలేజ్ లో ఒకటి మెడికల్ షాప్ నడుపుతున్నాడు. అట్లాగే ఒక ఆర్ఎంపీ డాక్టర్ నరేష్ అని, ఇతను కొండాపర్తి విలేజ్ నుంచి. ఒక ల్యాబ్ టెక్నీషియన్ మనోహర్ అని, ఇతనికి వంచనగిరి విలేజ్. డాక్టర్ రావలి, ఈమెకి ఇక్కడ సాయి సురక్ష హాస్పిటల్ ఉంది కాజీపేట దగ్గర. ఈమె సెక్స్ డిటర్మినేషన్ చేసింది. అట్లాగే నర్స్ బస్కా శ్రావంతి అని, ఈమె అబార్షన్ చేసింది అప్పుడు 2 సందర్భాల్లో కూడా. అట్లాగే డాక్టర్ పార్థు, ఈయన ఉపేందర్ హాస్పిటల్ అని నల్గొండ పరిధిలో అక్కడ ఆయన నడుపుతారు. సో ఈయన కూడా దాంట్లోనే పాల్గొన్నాడు. అట్లా డాక్టర్ పూర్ణిమ అనేది, ఈమెది బాలాజీ హాస్పిటల్ నర్సంపేట్. సో వీళ్ళందరి వ్యక్తులు సాయంతో ఇది వీళ్ళు 2 టైమ్స్ కూడా అది అబార్షన్స్ అట్లా చేసుకున్నారు. సో అట్లా కాబట్టి వాళ్ళకి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది.